సో ఫస్ట్ మిల్క్ గురించి ఎవరైనా అగేన్స్ట్ గా మాట్లాడచ్చా, ఎవరైనా పాలు తాగొద్దండి అనొచ్చా అని చెప్పినప్పుడు అందరికీ ఆశ్చర్యం. ఎలా మీరు పాలు వద్దంటున్నారు? యూ థింక్ ఇట్ ఇస్ ద కంప్లీట్ ఫుడ్, పిల్లలకి ఏం ఇవ్వకుండా ఉన్నా పాలిస్తే చాలు అని నమ్మాము. దాంట్లో అన్నీ ఉన్నాయి, కాల్షియం ఉన్నాయి, ప్రోటీన్ ఉంది, అన్నీ విటమిన్ డి దొరుకుతుంది అనుకుంటున్నాం. అయినా మీరు పాలు ఇవ్వద్దండి అంటున్నారే ఎందుకు అని బిగ్ క్వశ్చన్ మార్క్. ఫస్ట్ లాట్ ఆఫ్ టెన్షన్ అందరికి, ఏమి ఇలా చెప్తున్నారు అని వస్తుంది. బట్ ఐ థింక్ ఓవర్ ద పాస్ట్ 1 year ఐ థింక్ వేరే వాళ్ళు చాలా మంది దే ఆర్ హియరింగ్ ఆఫ్ అ gluten free, casein free diet and such things are coming up. So now little more accepted than before. ఇప్పటికీ చాలా మంది అంటారు ఫస్ట్ పాలు ఇవ్వద్దండి అంటే. సో ఎందుకు పాలు గురించి, వై ఆర్ వి సేయింగ్ నాట్ డ్రింక్ మిల్క్ అనే దానికి స్మాల్ లిటిల్ బ్యాక్ ఇంటూ 1987, 86, 87 టైంలో. సో దిస్ ఇస్ ద టైమ్ వెన్ my father started looking into food as the cause of disease. So how did his journey start in this direction? చాలా మంది అడుగుతారు ఎక్కడ ఎలా స్టార్ట్ అయింది, హౌ డిడ్ హీ ఇనిషియేట్ దిస్ ప్రాసెస్ ఆఫ్. బేసికలీ తను స్టిరాయిడ్ బయోకెమిస్ట్రీ గురించి రీసెర్చ్ చేస్తున్నది, కానీ ఆ టాపిక్ నుంచి హౌ డిడ్ హీ కమ్ ఇన్ టు టాకింగ్ అబౌట్ ఫుడ్ అని. సో దట్ టైమ్ was when he recently joined అమెరికాలో కంపెనీ, he had just joined. సో వాళ్ళు కంపల్సరీగా ఇక్కడ కూడా ఇట్ ఇస్ కంపల్సరీ టు అండర్గో మెడికల్ రొటీన్ చెకప్, కంపెనీ నుంచి పంపిస్తారు. సో హీ వాస్ వెయిటింగ్ ఇన్ అ హాస్పిటల్ టు గెట్ ఆల్ దిస్ చెకప్ డన్. సో అక్కడ బయట కూర్చొని వెయిటింగ్ ఏరియాలో ఉన్నప్పుడు ఒక మదర్ అండ్ చిన్న పాప, సో ప్రాబబ్లీ 6, 7, 8 year old kid అక్కడ ఉండింది. సో హీ జస్ట్ ఆస్క్డ్ హర్, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి, వై ఆర్ యూ అట్ ద క్లినిక్? నేనేమో మెడికల్ చెకప్ కి కంపెనీ ద్వారా పంపించారు, మీరు ఎందుకు ఉన్నారు? సో దట్ మదర్ సెడ్, నా పాపకు బ్లీడింగ్ కంటిన్యూస్ గా అవుతుంది, అసలు ఆగట్లేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి అయింది, 2-3 times వచ్చినా ఏ మందులు వాడినా కావట్లేదు, ఇప్పుడు ఆపరేషన్ చేయాలంటున్నారు, అందుకే ఇక్కడ ఉన్నాను అని చెప్పి. సో ఫస్ట్ అది ప్రాసెస్ కాలేదు, ఏం ఉండొచ్చు అని. సో అట్ దట్ టైమ్ 1980s లో మన దేశంలో ఏజ్ అట్ విచ్ యంగ్ గర్ల్స్ వుడ్ స్టార్ట్ మెచ్యూర్ అయ్యి పీరియడ్స్ వచ్చేది యూస్ టు బి 15-16 years old. ఇక్కడ ఉండే పాప ఏమో 6, 7, 8 year old పాప. సో తనకు మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఉండొచ్చు అని ఆలోచన రాలేదు ఫస్ట్. తర్వాత అర్థమైంది, వాళ్ళ అమ్మ చెప్తుండేది చిన్న పాపకి బ్లీడింగ్ అవుతుంది, అది ఆగట్లేదని దర్ ఈవెన్ కన్సిడరింగ్ టు రిమూవ్ ద యూట్రస్. ఏం చేసినా ఆగట్లేదంటే అమ్మాయి అనీమిక్ అయిపోయి వీక్ అయిపోయి ఇంకా కష్టం అవుతుందని అంత చిన్న వయసులోనే యూట్రస్ తీసేసేదానికి ఆలోచన చేస్తున్నారని తెలిసింది. సో దిస్ వాజ్ అ బిగ్ షాక్ ఫర్ హిమ్. సో ఎందుకు ఇలా జరుగుతుంది? మన దేశంలో 16 years కి పీరియడ్స్ వస్తుంటే ఇక్కడ ఇంత తొందరగా వచ్చి అది కంట్రోల్ కాకుండా, స్టిరాయిడ్ మెడిసిన్స్ ఇస్తున్నా కంట్రోల్ రాకుండా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి హీ స్టార్టెడ్ లుకింగ్ అరౌండ్ అండ్ డూయింగ్ హిజ్ ఓన్ రీసెర్చ్. దట్ ఈస్ వెన్ హీ కేమ్ అక్రాస్ ద ఆన్సర్ యాజ్ మిల్క్ టు బి ద కాజ్, బికాస్ ఆఫ్ ద స్టిరాయిడ్స్ విచ్ ఆర్ present in milk, the hormones which we use to produce milk. By the time we came back to India, the situation was almost the same here as well. Ippudu 25 years, 26 years later, in India also the same processes are being used to produce milk, and automatically the age at which menarche happens, chinna ammayike వచ్చేస్తుంది 8, 9, 10, 11 years ke periods వచ్చేస్తున్నాయి. ఇంకా పుట్టలేదు, పెరగలేదు, దే ఆర్ ఆల్రెడీ బికమింగ్ అడల్ట్ ఇన్ దర్ బాడీ ఫిజియాలజీ. సో ఎందుకు జరుగుతుంది? యాజ్ ఐ సెడ్, ఇన్ ద ప్రెషర్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, ఫుడ్ హ్యాస్ బికమ్ ఎన్ ఇండస్ట్రీ అండ్ ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి అంతే. దట్ ఈస్ ద అల్టిమేట్ టార్గెట్. వాట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద ప్రాసెసెస్ ఇస్ కంప్లీట్లీ బీయింగ్ నెగ్లెక్టెడ్. సో ఎక్కువ పాలు రావాలనే దానికోసము
lot of hormone injections are given to the cows which are directly coming through the milk into our body. So as నేను ఎప్పుడు అనుకుంటాను డే 1 నుంచినే ఈ బాడీలో స్టిరాయిడ్స్ అనేది ఏంటి మన దేహంలో ఇట్ ఈస్ వాట్ డిఫరెన్షియేట్స్ బిట్వీన్ బాయ్ అండ్ గర్ల్ మ్యాన్ అండ్ ఉమెన్. So this steroid should kick into our body at a certain age, adolescent age వచ్చినప్పుడు. కానీ మేము ఏం చేస్తున్నాము, చిన్న పిల్లలు ఇంకా పుట్టిన వెంటనే తల్లి పాలు ఇచ్చేదాని బదులు పౌడర్ పాలు ఇస్తే ఏమో ప్రెస్టీజ్ అనేలాగా తెచ్చేసి పౌడర్ మిల్క్ ఇస్తున్నాం. సో పౌడర్డ్ మిల్క్ ఈజ్ నథింగ్ బట్ డ్రైడ్ మిల్క్. దానికి కొంచెం కాంపోజిషన్ కెమిస్ట్రీ ల్యాబ్ లో చేసినట్టు వేరీ చేసి ఐడియల్ ఫార్ములాని ఇస్తున్నారు. సో అప్పటి నుంచినే ఈ స్టిరాయిడ్స్ అనేవి దేహంలో ఇంట్రడ్యూస్ అవుతుంటే దట్ ఈస్ ద రీజన్ వై గర్ల్స్ ఆర్ స్టార్టింగ్ టు మెచ్యూర్ అట్ అన్ ఎర్లీ ఏజ్. డోంట్ థింక్ దట్ దెర్ ఆర్ నో ఎఫెక్ట్స్ ఇన్ మెన్. దీస్ ఆర్ మోర్ ఆఫ్ ఫీమేల్ హార్మోన్స్. ఫీమేల్స్ లో ఉండాల్సిన హార్మోన్స్ ఉండేవి మెన్ లో వెన్ యూ ఆర్ ఇంట్రడ్యూసింగ్. The first effect which we are seeing is, of course, that the sperm count is reducing in men. Second thing, in boys there is breast development being seen. So boys should not have breast development, but because of the steroids, even men are having breast development. Another direct effect of hormonal imbalance is hair fall. So hair pattern మొత్తం డిసైడ్ చేసేది మన హార్మోన్ బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు సరిగ్గా ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు we are facing the issues of hair fall.